ఈ విషయాన్ని కూడా మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి అసెంబ్లీ సమావేశంలో తీసుకుపోవడం జరిగింది. వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే 12 నెలలు మిగతా వాళ్ళకి ఎలా వస్తుందో అలా మాకు జీతం రావాలా, దాంతోపాటు మా యొక్క రిటైర్మెంట్ ఇంకొక 2 సంవత్సరాలు పెంచి 62 సంవత్సరాలు తీసుకుపోవాలి. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఆశా వర్కర్లకి యొక్క రిటైర్మెంట్ 62 సంవత్సరాలు చేశారు. మమ్మల్ని కూడా ప్లీజ్ కన్సిడర్ చేయండి అని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగానే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. డెఫినెట్గా ప్రభుత్వంలోని పెద్దలు సానుకూలంగా స్పందిస్తారని తెలియజేస్తున్నాను. దాంతోపాటు హోమియోపతి కాలేజెస్ గురించి, మనకు హోమియోపతి కాలేజు చాలా ఇబ్బందుల్లో ఉంది. దాదాపు 100-120 మంది దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటే ఈరోజు 40 మంది మాత్రమే పనిచేస్తున్నారు. చాలా తక్కువ మంది, గ్యాప్, చాలా మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈవెన్ నాకు హోమియోపతి కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు వాచ్మెన్ కూడా లేడు మాకు హోమియోపతి కాలేజీకి అని చెప్పి ఎంత నెగ్లెక్ట్ జరిగిందంటే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పాలనలో ఏ దాన్ని వదలలేదు వాళ్ళు. మనము ఇక్కడి నుంచి 2 మెట్లు పైకి ఎక్కాల, తర్వాత 4 మెట్లు పైకి ఎట్లా అభివృద్ధి అలా వెళ్ళాలా. వీళ్ళేం చేసినారు, 4 మెట్లు ఉన్నదాన్ని ఒక్కొక్క మెట్టు దించుకుంటూ వచ్చేసేసి ప్రతి ఒక్కదాన్ని ఈరోజు మళ్ళీ దాన్ని హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. డెఫినెట్గా దగ్గరలో రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి. ఈ యొక్క చిన్న చిన్న మౌలిక వసతుల కల్పనలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసి డెఫినెట్గా హోమియోపతి కాలేజ్ని ముందుకు తీసుకెళ్తాము, దాన్ని పర్ఫెక్ట్ మోడల్లో ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఆయన మనం అడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు నిధులు కూడా కేటాయించినారు రిమ్స్ హాస్పిటల్లో. దాని మీద కూడా పరిశీలించేసి త్వరితగతిన ముందుకు వస్తారని చెప్పారు. ఇప్పుడు ఒక 4 కోట్ల 5 కోట్ల నిధులు కూడా ఇప్పుడు శాంక్షన్ చేసేసాము, ముందుకెళ్తామని చెప్పి మినిస్టర్ గారు చెప్పారు. దాంతోపాటు మహిళల భద్రత గురించి కూడా మాట్లాడడం జరిగింది. మేము దాంట్లో చెప్పాము, మహిళల భద్రత మహిళలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికేం భయపడాల్సిన అవసరం లేదు. 2024లో ఉన్నాము. మహిళలు అనేవాళ్ళు మల్టీ టాస్కర్సు, మగళ్ళతో పాటు ఈక్వల్గా ఉద్యోగాలు చేస్తున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఈరోజు మీరు గమనిస్తే సునీత విలియం గారు స్పేస్కి వెళ్ళేసి చక్కగా వచ్చారు. ఎవరన్నా మగవాళ్ళు వెళ్ళారా? అన్ని రోజులు ఉన్నారా? ఏమాత్రం భయపడకుండా అదే చెప్పాము. మహిళలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. వీఆర్ దేర్. మీకు ఏదన్నా కష్టం వస్తే పలకడానికి, మీకు వెనక ఉండి పని చేయడానికి, మీకు తోడుగా ఉండడానికి మాలాంటి మహిళలము ఎమ్మెల్యేలము చాలా మంది ఉన్నాము. ఏ సమస్య వచ్చినా రావచ్చు. దాంతోపాటు మీరు కూడా ధైర్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సిస్టంలోని డిఫెక్ట్స్ మీద పోరాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మహిళల భద్రత గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాగనే ముఖ్యంగా టిడ్కో ఇల్లు దాదాపు కంప్లీషన్ స్టేజ్లో ఉండి 2019 జనవరి ఫిబ్రవరి మాసాల్లోనే కంప్లీట్ అయిపోయేసి లాటరీ వేసేసి లబ్ధిదారులకు వాళ్ళ ఇళ్ళ యొక్క నెంబర్లు కూడా కేటాయించడం జరిగింది. ఈరోజు మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారే వచ్చి ఈ యొక్క లాటరీని తీయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక్క టిడ్కో ఇల్లు పంచలేదు. ఏంటి సమస్యలు పెండింగ్ ఉన్నాయి అని అంటే జస్ట్ డ్రైనేజు, వాటర్ కనెక్షన్ ఇస్తే చాలు, మనము తాళాలు ఇచ్చేయచ్చు. మొత్తం టైల్స్ అయిపోయినాయి, లోపల అన్నీ అయిపోయినాయి, డోర్లు కూడా ఫిట్ చేసి అన్నిటికీ లాక్స్ ఉన్నాయి. సో దీని మీద మనము వెంటనే ఫినిష్ చేసేసి వీటిని పూర్తి చేసేసి లబ్ధిదారులకు అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 బెడ్రూమ్లు తీసుకున్న వాళ్ళు లోన్లు తీసుకున్నారు. ఆ లోన్ ప్రకారం బ్యాంకులకి ఆ ఇన్స్టాల్మెంట్స్ కడుతున్నారు, రెండో వైపు రెంట్లు కూడా కడుతున్నారు. 2 పక్కల వాళ్ళకి ఆర్థికంగా భారం అవుతుంది. కాబట్టి వీటిని త్వరితగతిన ఫోకస్ చేసేసి వెంటనే ఫినిష్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కడపలోని సమస్యను మంత్రి గారి దృష్టికి తీసుకుపోయింది. వారు కూడా ముందుకు వస్తున్నారు. ఈ యొక్క లిటిల్ జాప్యానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం యొక్క తప్పిదాలు, వాళ్ళు చేసిన ఆర్థికంగా వాళ్ళు క్రమశిక్షణగా లేకపోవడం వల్ల, ప్రతి ఒక్క విభాగంలోనూ లోటు పెట్టేయడం వల్ల, డబ్బులు లేకపోవడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. కానీ ఎట్లోట్ల దాన్ని ఓవర్కమ్ అయిపోయి మనము ప్రజలకి వాళ్ళకి ఇళ్ళని ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని మీద మంత్రి గారు సానుకూలంగా స్పందించినారు. ఇంకా దాని మీద పని చేయడం జరుగుతుంది. తొందరలో లక్ష్మీనగర్లో ఉన్న ఇల్లులు ఫినిష్ చేసేసి లబ్ధిదారులకు అందించే విధంగా పని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చివరగా చాలా ఎలాబొరేటెడ్గా P4 పాలసీ గురించి సభలో చర్చించడం జరిగింది. అలాగనే వాట్సాప్ గవర్నెన్స్ గురించి జరిగింది. ప్రజల దగ్గరికే ప్రభుత్వము
ఎవరు ఎక్కడున్నా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కొట్టేసి వాళ్ళకున్న సమస్యలు చెప్తే ప్రభుత్వంలోని ఏ విభాగానికి కావాలో ఆ విభాగానికి చేరి ఆ యొక్క సమస్య పరిష్కార దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. సో వాట్సాప్ గవర్నెన్స్ని సంపూర్ణంగా ప్రతి ఒక్కరు వాడుకోవాలని కోరుకుంటున్నాను. అలాగనే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది. చాలా పెద్దగా గొప్పగా వినూత్న ప్రక్రియలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వస్తూ ఉంది. దాని మీద మమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలందరినీ లోకేష్ గారు కూర్చోబెట్టుకోవడం జరిగింది. వారి నివాసాన్ని పిలిపించి దాని మీద డీటెయిలింగ్గా 3.5-4 అవర్స్ వాటి మీద ప్రజెంటేషన్ జరిగింది. దాని మీద మాకున్న డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వచ్చే సమస్యలను కూడా ఎలా సాల్వ్ చేయాలా, అలాగే ప్రజల్ని దీని మీద ఎలా వాళ్ళని ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా వస్తుంది అంటే రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎక్కడికన్నా వీళ్ళు వెళ్ళి ఫేస్ చేయాలంటే స్టూడెంట్స్ రెడీ చేయాలా. ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్స్ వాటికంటే ప్రభుత్వ పాఠశాలలు ఉత్తీర్ణత శాతమే కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్గా వీళ్ళ పార్టిసిపేషన్ ఉండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. చాలా క్లియర్గా క్వాలిటీ క్వాంటిటీ దిశగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెళ్తా ఉంది. దాంతోపాటు మేము పర్సనల్గా మంత్రి గారిని లోకేష్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, ట్యాబులు తీసేసేయండి. దానివల్ల పిల్లోళ్ళు నాకు కూడా 2 పిల్లోళ్ళు ఉన్నారు. ఎక్కడెక్కడ నేను ఇబ్బంది పడేదాన్ని ఎడ్యుకేషన్లో వాళ్ళకి చదువులు చెప్తున్నప్పుడు అనేది నాకు బాగా తెలుసు. నేను అదే చెప్పాను, ట్యాబులు కానీ ఫోన్లు కానీ చేతుల్లో ఇస్తే పిల్లోళ్లకు తప్పకుండా వాళ్లకు ఒక డిస్ట్రాక్షన్ అనేది ఉంటుంది. దాన్ని తీసేయమంటే దానికి లోకేష్ గారు కూడా ఏకీభవించడం జరిగింది. ట్యాబులు తీసేసి ప్రతి ఒక్క కాలేజ్ స్కూళ్ళల్లో కంప్యూటర్ ల్యాబులు పెంచుతాము అన్నారు. చాలా అది ఎంత ఉపయోగపడిందంటే కంప్యూటర్ ల్యాబులు పెంచి అక్కడికక్కడే శిక్షణ ఇచ్చేసేసి ఒక ఎగ్జిక్యూషన్లో పిల్లలు ఈ వాడాలి వీటిని. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా పిల్లలకి ఇచ్చేటప్పుడు చిన్నప్పుడు వాళ్ళ పక్కన నేను కూర్చుంటూ ఉండేదాన్ని కంప్యూటర్ కానీ ఎప్పుడన్నా ఇస్తే. సో దాన్ని మళ్ళా ఎట్లా తీసుకురావాలో అట్లా తీసుకొని వస్తున్నారు. ఇది చాలా మంచి వ్యవహారము. దాంతోపాటు నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిందంటే అకాడమిక్ ఇయర్ కంటే ముందు బాగా స్కెడ్యూల్ చేసుకొని పుస్తకాలు అనేది పిల్లలకి ఇచ్చేయాలి. పుస్తకాలను లేట్ చేయకండి. ఒక అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వడం కంటే 10-15 రోజుల ముందు పుస్తకాలు ఇచ్చేయాలని చెప్పేసి మంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. అలాగనే స్కూల్ యూనిఫామ్స్ కూడా మారుస్తున్నారు. ఎట్లా కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా వీళ్ళకి స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వబోతున్నారు. అలాగనే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇంకా బెటర్ చేసుకుంటా పోతారు. డెఫినెట్గా ఎడ్యుకేషన్ సెక్టార్లో వినూత్నమైన మార్పులు రాబో 4 సంవత్సరాల్లో జరగబోతున్నాయి. దానికి మేము అందరం సపోర్ట్ చేస్తూ ఉన్నాము. అట్లాగనే పిఎం సూర్య గారి మీద ఎలాబొరేటెడ్ డిస్కషన్ జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రతి ఒక్కరు ఈరోజు నేను దీంట్లో మీ ప్రెస్ మీట్లో చెప్తున్నానంటే రాబో కాలంలో ఈ యొక్క కరెంటు సంబంధంగా మనకున్న ఎక్స్పెండిచర్ని తగ్గించుకోవాలంటే పిఎం సూర్య గారి ద్వారా ప్రజల దగ్గరలోకి ఈ యొక్క విద్యుత్ని తీసుకుపోతున్నారు. సోలార్ ఎనర్జీని తీసుకొని వస్తున్నారు. దాని మీద సబ్సిడీస్లు ఉన్నాయి. ప్రతి ఒక్క నియోజకవర్గంలో టార్గెట్ పెట్టారు. 10,000 ఇండ్లకి రూఫ్ టాప్ ఇవి వేయాలని చెప్పి ప్యానల్స్ వేయాలని చెప్పేసి డెఫినెట్గా మేము దాని మీద ఇక రాబో కాలంలో పని చేయబోతున్నాము. ఈరోజు మనం ఇన్వెస్ట్ చేసుకొని పెట్టుకుంటే ఇక రేపు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు మనకు కరెంటుకు డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఉచితంగా మనం కరెంటుని హ్యాపీగా వాడుకునే పరిస్థితి ఉంది. ఇంకా ఎక్స్ట్రా కరెంటును ప్రొడ్యూస్ చేస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రివర్స్లో కొనుక్కుంటుంది, మనకు డబ్బులు కూడా తెస్తుంది అని చెప్పి చాలా ఎలాబొరేటెడ్గా డీటెయిల్గా ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మేము కూడా చెప్పాము, ఫస్ట్ మా ఇండ్ల మీదనే వేయించుకుంటాం మేము సోలార్ ప్యానల్స్, మేము ఆదర్శంగా ముందుకెళ్తాము, మా ఇండ్ల మీద వేయించుకొని చెప్పేసి మేము కూడా ఆయనకి చెప్పడం జరిగింది. డెఫినెట్గా మీరు మీడియా కూడా సూర్య గారి ద్వారా ఎలా ప్రజలు దీని మీద ప్రయోజనాత్మకంగా ఉంటుంది, లాభం ఎలా పడతారని పెద్ద ఎత్తున తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మీలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా సబ్సిడీ అనేది ఇప్పుడుంది. ముందు ఫస్ట్ కమ్స్ ఫస్ట్ బేసిస్ మీద రేపు ఈ సబ్సిడీ తగ్గించే అవసరం, ఎక్కువ మంది వెళ్ళిపోయాక తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడండి. భారతదేశంలో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ దీని యొక్క అడ్వాంటేజ్ తీసుకోవాలా, దాంట్లో ప్రథమ స్థానంలో ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఎవరున్నా మన నియోజకవర్గంలో ముందుకు వస్తే దానికి సంబంధించిన కార్యక్రమాలు ముందుకు పోవడం జరుగుతుంది. వాళ్ళకి ఇక్కడ రాజకీయంగా ఇక్కడ ప్రతినిధులం కాబట్టి వాళ్ళకి ఆ విధంగా హెల్ప్ చేయడానికి కూడా ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాను. అలాగనే చివరిగా కడప నగరానికి ఏ విధంగా గెలిపిస్తే మేము సమస్యల మీద పోరాడతాము, నీటి సమస్య డ్రైనేజ్ సమస్య మీద పోరాడతామని చెప్పాము. ఆ విధంగానే గెలిచిన రోజు నుంచి ఏ విధమైన
అవకాశం తీసుకోకుండా ముందుకెళ్ళి పనిచేస్తున్నాం. అందులో భాగంగా ప్రతి ఒక్క వారానికి 2 రోజులు మన కడప స్వచ్ఛ కడప అని చెప్పేసి ప్రోగ్రాం, మా సొంత ప్రోగ్రాం, కడప నియోజకవర్గానికి సంబంధించిన ప్రోగ్రాంతో ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ప్రతి ఒక్క డివిజన్లో వారానికి 2 డివిజన్లు మేమే సొంతంగా 6 గంటల నుంచి 10 గంటల వరకు తిరిగి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని అప్పటికప్పుడు అధికారులతో ఆ సమస్యల పరిష్కార దిశగా వాళ్ళని ముందుకు ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ 3-4 రోజుల్లో ఆ సమస్యలు పరిష్కరించారా లేదని రివర్స్ మనము ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని సమస్య పరిష్కరించలేని ప్రాబ్లమ్స్ ఎందుకు పరిష్కరించలేకపోయినామని చెప్పేసి వాళ్ళ రివ్యూ చేసి వాటిని ఎలా పరిష్కరించాలనేది ముందుకెళ్తున్నాము. అలానే కాకుండా మనం ఎలక్షన్స్లో చెప్పినాము షామిరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్ మేము వేస్తాము అని చెప్పాను. అది మా వాగ్దానము. దానికి ఈరోజు కూడా కట్టుబడే ఉన్నాము. దాంట్లో ఈ డిలే జరగడానికి కారణం ఏంటి అని అంటే గత ప్రభుత్వంలోని పాలకులు టెంకాయలు కొట్టారే కానీ దాన్ని ఏంటి దాంట్లో వర్క్ ప్రోగ్రెస్ ఎంత ఉంది అనేది ఏమీ గమనించాల. మేము కూడా టెండర్లు అయిపోయినాయి కదా, అగ్రిమెంట్లు అయిపోయినాయి కదా, వెంటనే మనం పనులు మొదలు పెట్టేస్తాం కదా అన్న ఉద్దేశంతో మేము కూడా చాలా ఉత్సాహంగా పోయాం. పోయి చూస్తే 0 వర్క్. గవర్నమెంట్ పాలసీ ప్రకారం 25%కే తక్కువ ఎగ్జిక్యూట్ అయిన వర్కులన్నీ క్యాన్సిల్ చేయమన్నారు. అందులో ఇది కూడా ఉంది. ఈరోజు మనము ఈ యొక్క షామిరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్ పూర్తి చేస్తామన్నాం. దానికి కట్టుబడి ఉన్నామని మళ్ళొకసారి చెప్తున్నాం. అందులో భాగంగానే గెలిచిన నాటి నుంచి ఇది యొక్క విషయము తెలిసినాక మళ్ళా కొత్త ప్రపోజల్స్ పెట్టి కొత్తగా మళ్ళా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లో నుంచి ముందుకు తీసుకొని వచ్చేసేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అందరి దగ్గర నుంచి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చేసింది. ఫైల్ రౌండ్ తిరిగేసేసి దగ్గరలో ఆ యొక్క 2 కార్యక్రమాల మీద క్లియరెన్స్ వచ్చేస్తుంది, టెండర్లు జరుగుతాయి. వాటిని పూర్తి చేసి అవి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రామిస్ దాన్ని నిలబెట్టడం అయితే జరిగి తీరుతుంది. అందులో వెనక్కిపోయేది లేదు. అది జరిపి తీరి కడప ప్రజలకు మా యొక్క నిబద్ధత ఏందో ప్రూవ్ చేసుకుంటాం. దాంతోపాటు 22 స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ కూడా వీళ్ళు పూర్తి చేయలేక మందకొడికగా జరిపారు. దాన్ని కూడా మళ్ళీ సపరేట్గా ఫైనాన్షియల్ క్లియరెన్స్ తెప్పించేసి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ డ్రైన్స్. ఆ డ్రైన్స్ చేసుకుంటేనే మన కడప సురక్షితంగా ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా అంతే కట్టుబడి ఉన్నాం. ఆ డ్రైన్స్ను కూడా ప్రాపర్గా తీసుకుపోతున్నాము. అలాగనే ఎలాగ నీళ్ళ సమస్య ఉందో ఆ నీళ్ళ సమస్య మీద కూడా పోరాడుతున్నాము. దానికి సంబంధించిన ప్రాజెక్టుల మీద కూడా కంప్లీట్గా రివ్యూ చేస్తూ ప్రతి ఒక్క నెలకు 1-2 సార్లు పోయేసి సీఎంఓలో మన ఫైల్స్ ఎక్కడున్నాయి, ఏమున్నాయి, వాటిని కావాలా, వాటిని చేసుకోవాలా, మాకు నీళ్లు లేవు. నేను ఒకటే అడుగుతున్నాను హాల్లో, మేమేం అడగట్లేదు మిమ్మల్ని. మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది. మాది అర్బన్ కాబట్టి మాకు ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ చిన్న ఏరియాలో. కాబట్టి మాకు సమస్యలు ఏంటి? కాలువ సమస్యలు, నీళ్ళ సమస్యలు. వీటి రెండింటిని క్లియర్ చేస్తే మేము మా యొక్క లైఫ్ స్టైల్ పెరుగుతుంది, మా దగ్గర ఆపర్చునిటీస్ పెరుగుతాయని చెప్పి ముందుకెళ్తున్నాము. అదే ప్రతి ఒక్కసారి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా, మంత్రుల దగ్గరికి పోయినా నేను అడుగుతున్నాను, అన్న మేమేం అడుగుతున్నాం, మాకు మంచినీళ్ళు ఒకటి ఇవ్వండి చాలని చెప్పి. అదేవిధంగా వాళ్ళని అడగడమే కాదు, అందుకు సంబంధించిన పనులు ఏమన్నా ఉంటే ఫైల్స్ తీసుకుపోవడం కానీ, ప్రపోజల్స్ పెట్టడం కానీ, దాని మీద కూడా చిన్న క్లర్క్ లెవెల్లో పనిచేస్తున్నాం. ఏదైనా ఏ లెవెల్కైనా కడపకు కావాల్సింది ఏదైనా కానీ ఎంతకు 10 కష్టమైనా పడి కడపకు తీసుకొచ్చే బాధ్యతతో పనిచేస్తాను. డెఫినెట్గా దానికి వెనక్కిపోయే పరిస్థితే లేదు. అలాగనే ఎవరు ఏమి మాట్లాడినా ఏవి పట్టించుకునే లేదు. కడప అభివృద్ధే ప్రధాన లక్ష్యంతో ముందుకెళ్ళి పనిచేస్తాము. అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారి ఫుల్ సపోర్ట్ నాకుంది. ఆయన నా భర్త అవడం వల్లనో, అధ్యక్షులు అవడం వల్లనో, పోలిట్ బ్యూరో మెంబర్ అవడం వల్లనో కంప్లీట్గా ఈ సిస్టమ్ ఎలా రన్ చేయాలో, ఎక్కడెక్కడి నుంచి పోవాలనే దాని మీద కంప్లీట్గా శ్రీనివాసరెడ్డి గారి యొక్క సపోర్ట్ నాకుంది. కాబట్టి ఇంత తొందరగా ముందుకెళ్తున్నాము. ప్రతి ఒక్క చోట సాల్వ్ చేసుకుంటే సమస్యలు ముందుకెళ్తున్నాము. అలానే కడపని ఒక ఫేస్ లిఫ్ట్ చేసేసి ప్రజలకు తీసుకొచ్చే బాధ్యతతో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.